పార్టీ నడుపుడంటే పానీపూరి తిన్నంత అలక గాదుల్లా బొచ్చడు ఖర్చు. మీటింగ్ పెట్టాలంటే ఊకెనే అవుతుందా? జాగా కిరాయికి తీసుకోవాలి. టెంట్లు, కుర్చీలు, మైకులు, పాటలు, ఆటలు, బ్యానర్లు, కటౌట్లు, ప్రచారం, కార్లు, బస్సులు, కార్యకర్తలకు భోజనాలు, తొవ్వ ఖర్చులు సగులం చూసుకోవాలి. ఒక్క మీటింగ్కే గింత అయితే ఇక ఎల్లకాలం నడిపియాలంటే ఇంకెంత ఒడిపించుకోవాలి? పార్టీలకు పైసలు ఏడికెళ్ళి వస్తాయి అనేది మళ్ళోపారి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రి. ఎట్లా సంపాదించాలనో బీఆర్ఎస్ పార్టీని చూసి కడమ పార్టీలు నేర్చుకోవాలబ్బా. ఆమ్దానిలా అంబాసిడర్ కారు దూసుకోపోయి ప్రాంతీయ పార్టీల ఫస్ట్ ర్యాంకు కొట్టింది. మళ్ళా 40 పార్టీలకు కలిపి 2.5 కోట్లు సంపాదిస్తే అండ్ల మనోళ్ళయే 685 కోట్లు, అంటే పావంతు కంటే ఎక్కువే. కాకుంటే ఇది పవర్లున్న ఏడాదిన్నర కిందట లెక్క. ఏ పార్టీకి ఎంత చందాలొచ్చినాయి, ఆమ్దాన్ ఎంతొచ్చిందని ఏడీఆర్ సంఘం లెక్కలు బయటికి తీస్తే కారోల పతారా దేశానికి తెలిసిందిట్లా. ఇక 2వ ర్యాంకులున్న బెంగాల్ మమతక్క పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు 646 కోట్లు, ఒరిస్సా నవీన్ పట్నాయక్ సార్ పార్టీ బీజేడీ 297 కోట్లతోటి 3వ జాగలుంది. కానీ ఆంధ్రాల రివర్సులున్నది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 191 కోట్ల కమాయిస్తే ప్రతిపక్షంలో టీడీపీకి 285 కోట్లు వచ్చినాయి. మరి ఇక ఖర్చులకొస్తే 685 కోట్లకెళ్లి 254 కోట్ల తీసిండ్రు కారోళ్ళు. అంటే 100కి 62 రూపాయలు దాచుకుంటున్నట్టే. ఇంత ఒడుపుతోటి ఎవ్వరాలు నడిపిస్తారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి 1000 కోట్ల ఆస్తుంది, భూమి జాగలున్నాయి. ఇక మధ్య తెలవక వైసీపీ, డిఎంకే, ఎస్పీ, జేడీయూ పార్టీలు ఆమ్దాన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినాయి. ఈడ ఇంకో ముచ్చటేందంటే మాకు ఇంతే ఆమ్దాన్ వచ్చింది, అండ్లకెంచి గింత ఖర్చు పెట్టినమని పార్టీలు చెప్పిన లెక్కే గాని ఏ పార్టీకైనా వెనకాల ఇన్కమ్ డబుల్ ట్రిబుల్ ఉంటదుల్లా.